ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల మధ్య ఎటువంటి విభేదాలు లేవు, కానీ ఆంధ్ర నేతలతోనే ఆంధ్ర నాయకులతోనే మా పంచాయతీ అంటూ కల్వకుంట్ల కవిత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వారి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారని, తెలంగాణ మీద కుట్రలతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ విగ్రహాలను కూల్చేస్తామంటూ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే. నమస్తే. కల్వకుంట్ల కవిత ఆవిడ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఎటువంటి విభేదాలు లేవు, కానీ ఆంధ్రప్రదేశ్ నేతలతోనే మా పంచాయతీ అంతా అంటూనే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేతల విగ్రహాలు తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారని, తెలంగాణ మీద కుట్రలతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆవిడ ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వారి విగ్రహాలను కూల్చేస్తామన్నట్లుగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూనే మూతిపళ్ళు రాలగొడతామనేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే కవిత గారికి ఎలా ఉందంటే ఆవిడని ఎవరు గుర్తించట్లేదు. మెయిన్ ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఆవిడ ఒకటి పార్టీ పెట్టాను 2.0 అని చెప్పి ఆవిడ చెప్పుకుంటుంది, కానీ అది ప్రజల నుంచి రావాలి కదా. టీఆర్ఎస్ 2.0 అని చెప్పి ప్రజల నుంచి వెళ్ళాలి. కాకపోతే టీఆర్ఎస్ అనే పేరు ముందు నుంచి ఉంది కాబట్టి ఆ టీఆర్ఎస్ అని పెట్టుకుంది, కానివ్వండి ప్రజల్లో అయితే కవితకు ఒక పార్టీ ఉందనేది కూడా ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. సో దాంతో ఆవిడ రకరకాలుగా వారం రోజులుగా ఆవిడ తిప్పలు ఆవిడ పడుతుంది. అది ఎలాంటిదంటే ఒకసారేమో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మాట్లాడారు, పోలీసులు వచ్చేసారు. అది ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లో అట్లాంటివే మాట్లాడుతుంది. పోలీసులు ఎక్కడొచ్చారో ఒక్కసారి చెప్పండి. తెలంగాణ ప్రజలే అందరూ అడుగుతున్నారు. ఎప్పుడు పోలీసులు వచ్చినట్టు ఒక ఆధారం చెప్పమనండి. రాలేదు, ఫోన్ కూడా రాలేదు ఆయనకి అని చెప్పారు. నాకు ఎలాంటి ఫోన్ కూడా రాలేదు, నా ఇంటి వరకు ఎవరూ రాలేదు అని కూడా చెప్పారు. కానీ వీళ్ళు రాని ఫోన్ కానివ్వండి, రాని పోలీసుల్ని కానివ్వండి వచ్చారని ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమంటే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి అని చెప్పి మాట్లాడుతున్నట్టుంది. సరే ఇవన్నీ ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోకపోయేటప్పటికి బాబు గారు ఇల్లును ముట్టడిస్తాం అని మాట్లాడింది. ఈవిడికి ఉడత ఊపిడికి ఎవరు భయపడరు కదా, దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. సరే అది కూడా పోయింది. అంటే ఇప్పుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో ఉన్న ఆంధ్ర విగ్రహాలను మాట్లాడింది. దమ్ముంటే పెట్టేట ముందే ఏ రోజైతే అనౌన్స్ చేశాడో రేవంత్ రెడ్డి గారు ఆ రోజే మాట్లాడచ్చు కదా. ఆ రోజే ఎట్లా నువ్వు చెప్తావనే మాట అని ఉండొచ్చు. సో ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ ముందు రోజు కూడా మాట్లాడలా. సో అన్నీ అయిపోయినాక మాట్లాడింది. అయినా ఆంధ్రాలో ఉన్న విగ్రహాలు తెలంగాణలో ఉన్న విగ్రహాలు అని మాట్లాడకూడదు. ఇక్కడ నాయకులు గొప్ప వాళ్ళవి అందరివి అన్ని చోట్ల పెడతానే ఉంటారు. అది ప్రజల అభిష్టం మీదకి అది ఉంటుంది. ఇక్కడ ఒక కథ గుర్తు వస్తుంది ఈ కవిత మాట్లాడిన దాన్ని చూస్తుంటే. అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కవిత గారికి వర్తిస్తుంది. అది ఏంటంటే ఒక చిన్న కథ కాబట్టి ఒక 2 నిమిషాల్లో చెప్పటం ట్రై చేస్తాను. ఆ పళ్ళు నాలిక రెండు మంచి స్నేహితులు లెక్క అనుకోండి. అలా ఉన్నప్పుడు ఒక నాలికకి అంటే పళ్ళు ఇప్పుడు ఏమైనా ఆహారం తీసుకున్నాం అనుకోండి, పళ్ళు బాగా నమిలి ఆ టేస్ట్ అనేది నాలుకకి వెళ్తుంది, ఆ రుచి అనేది నాలుకకి వెళ్తుంది. ఆ నాలిక రుచి ఆస్వాదిస్తూ ఉంటుంది. అరే నాకు పళ్ళు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నాయి, మంచిగా నవిలి అది నాకు ఆహారాన్ని ఇస్తున్నది, నాకు స్ట్రెంత్ వస్తుంది, ఆ నాలిక మూలాన నాకు టేస్ట్ అనుభవిస్తున్నాను, దీనికి ఏమైనా చేయాలి, పళ్ళకి నేను ఏమైనా దానికి హెల్ప్ చేయాలని చెప్పి నాలిక అనుకుంటుంది. నాలిక అడుగుతుంది పళ్ళని, నీకు నేను ఏదైనా ఏం కావాలో కోరుకో అన్నట్టు వరం లెక్క నీకేం చేయమంటావో చెప్పు, నేను నీకేదైనా చేయాలి అని అంటది. అప్పుడు పళ్ళు అంటది, నరం లేని నాలిక ఏదైనా మాట్లాడుతుంది, నీ నాలికతో ఏదైనా మాట్లాడినప్పుడు అందరూ ఏమంటారు, పళ్ళు రాలగొడతాం అంటారు. నువ్వు మాట్లాడిన దానికి నా పళ్ళు రాలగొడతామంటారు. నీకు ఇలా మాట్లాడే బలం ఇచ్చేది అన్నీ ఇచ్చింది నాలుగుకి బలం ఇచ్చాం పళ్ళే కదా, అలాంటప్పుడు నువ్వే మా పళ్ళును రాలగొట్టిస్తున్నావు అని చెప్పి పళ్ళు అంటది. దీనిలో పళ్ళు ఎవరు నాలిక ఎవరు అని అంటే కవిత నాలిక.
ఓకే. అది మాట్లాడుతూ ఉంటది. నరం లేని నాలుకతో ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటది. ఇక్కడ పళ్ళు అనేవాళ్ళు తెలంగాణ ప్రజలం అందరం. ఓకే. ఈవిడి మూలాన వీళ్ళ కుటుంబం మూలాన నష్టపోయింది ఎవరైనా ఉన్నారు అని అంటే తెలంగాణ ప్రజలు. ఈ రోజున వీళ్ళు ఏమీ లేని ఇప్పుడు వీళ్ళన్నీ ఏం పెట్టుకొని ఇక్కడ జీవనోపాధి చేశారు? బ్యూటీ పార్లర్స్ పెట్టుకొని నడిపించుకుంది ఈవిడ. అలాంటి ఆవిడ ఒక్కొక్క వాచ్ 25 లక్షలు పెట్టి కష్టపడి తెచ్చుకుందంట, కష్టపడి సంపాదించిందంట. నాకు తెలిసి ఇప్పటి వరకు ఉన్న బ్యూటీ పార్లర్ వాళ్ళు ఎవరు కూడా 25 లక్షలు 30 లక్షలు పెట్టి వాచ్లు కట్టుకొని వాళ్ళంతా కష్టపడిపోయి బతికిన వాళ్ళు మనకు కనపడరు. 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా లేరు. ఈవిడ ఎలక్షన్ బిఫోర్ కూడా అద్దె ఇంట్లో ఉన్నది. అలాంటి ఆవిడ ఈ రోజున 100 కోట్లు పెట్టి ఇల్లులు వాకిళ్ళు ఇవన్నీ సంపాదించింది అనటానికి ఎలా వచ్చింది వీళ్ళకి? ఇదంతా తెలంగాణ ప్రజల సొమ్మే. తెలంగాణ సొమ్ము లిటరల్గా ఎవరైనా బాగుపడ్డారా అంటే కేసీఆర్ కుటుంబం బాగుపడింది. అందుకే పళ్ళు బాధపడుతున్నాయి ఇప్పుడు ఈ రోజున. తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. ఈ కుటుంబాన్ని మాటలు నమ్మి మోసపోయాము, మళ్ళా ఇలాంటి మాటలలో మోసపోకూడదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు వీళ్ళు చేసినంత ద్రోహం, ఈ కుటుంబం చేసినంత ద్రోహం ఇంకెవరూ చేయలేదు. వీళ్ళ మూలాన బలిదానాలు ఎవరు ప్రాణాలు పోతే ఈ రోజున తెలంగాణ సిద్ధించింది. 1200 మంది తెలంగాణ అమరవీరులు. వాళ్ళని గురించి ఏ రోజైనా పట్టించుకున్నారా? ఈవిడ ఈ రోజున ఇంత విర్రవీగుతుందే. తెలంగాణలో అమరవీరులకి స్తూపం ఎప్పుడు కట్టారు? 8 సంవత్సరాలకా? ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా వీళ్ళు గాడిదలు కాస్తే ఈవిడేం చేస్తుంది? లిక్కర్లో డబ్బులు ఎంచుకుంటుందా? లిక్కర్ వ్యాపారాలు చేసి నెయ్యి డబ్బాలు తరలించుకుంటుందా? ఈవిడ లెక్క అదే కదా, డబ్బాకు కొన్ని కోట్లు కదా. అంటే అట్లాంటి బిజినెస్లు చేసుకుంటుందా? ఆ రోజున తెలంగాణలో ఉన్న అమరవీరుల గురించి కానివ్వండి, తెలంగాణ ప్రజల గురించి కానివ్వండి, ఆ రోజున మాట్లాడలేదే. అలాంటి మాటలు మాట్లాడిన దానికే కేటీఆర్ని ఇంట్లో కూర్చోపెట్టారు. కేటీఆర్ని ఇంట్లో కూర్చోపెట్టారు. దాని పర్యవసానమే కవిత జైలుకి వెళ్ళింది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు మాట్లాడింది, ఎక్కడో జరుగుతుంటే మీరు ఇక్కడ వచ్చి చేసేదేంటి, తెలంగాణలో ఉద్యమ ఇది ధర్నాలు ఇవన్నీ అని అన్నారు. అరే ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటేనే అమెరికాలో జరిగాయి, ఆస్ట్రేలియాలో జరిగేది, అక్కడ ప్రపంచంలో అంతా పర్మిషన్స్ ఇచ్చారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు సీఎంగా చేసిన ఆయన కోసం ఇక్కడ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, క్యాడర్ ఉంది. తెలంగాణ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళం తెలంగాణ వాళ్ళం కానప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు అవుతారు, బీజేపీలో ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు అవుతారు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు అవుతారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మటు తెలంగాణ వాళ్ళు కాదా? వాళ్ళకు స్వేచ్ఛ లేదా? వాళ్ళు ఏమైనా మీ దగ్గర బానిసలా? సో ఇవన్నీ చూస్తుంటే కవిత చేసే ఈ దుర్మార్గమైన మాటలే కానివ్వండి, కవితకి ఈ రోజు కూడా ఆవిడ పార్టీకి చాలా మంది రాజీనామా కూడా చేశారు. ఏదో చేస్తుందని చెప్పి మేము పార్టీలో చేరాము, ఈవిడ మూలాన మా భవిష్యత్తులు దెబ్బతింటాయని చెప్పి పార్టీకి రాజీనామా లేఖలు పంపించారు. వాళ్ళు వెళ్ళి స్వయంగా కూడా ఇచ్చింది లేదు, మనుషులతో పంపించేశారు రాజీనామా లేఖలు. ఇలాంటివి మాట్లాడి ఆమె కూడా పార్టీని మూసేసుకొని ఆవిడ కూడా ఎక్కడో ఫామ్ హౌస్ చూసుకొని సెటిల్ అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే.